పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి డైవర్ట్ పాలిటిక్స్ కులం మీద గుర్తారు. ఈసారి తిరుమల కల్తీ నే ఇష్యూ, లడ్డు కల్తీ నే ఇష్యూ మార్చడానికి జగన్ అండ్ బ్యాచ్ కాపు కులాన్ని బలిపశువుం చేస్తా ఉందా, కాపు కులాన్ని వాడుకుంటా ఉందా? లడ్డూ సిట్టు విచారంలో కల్తీ జరిగిందని చెప్పి క్లారిటీగా ఇచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు పోటాపోటీలు పెట్టి గుళ్ళు కలగడాలు, గుళ్ళు కొబ్బరికాయలు, ఫ్లెక్సీలు వేసి నానా యాగి చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు చేసిన తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తున్నారని చెప్పి మేమందరం కూడా చెప్తుంటే కూటమి ప్రభుత్వము దానికి వాళ్ళు లడ్డూని తప్పించడానికి ఈ రోజుల్లో ఒక మనిషిని తిరిగితేనే ఎలాంటి పరిస్థితి మనకు తెలుసు. ఒక మనిషిని తిరిగితేనే వాడిపై దాడి చేయడమో లేకపోతే ఖండించడమో కేసులో పోలీస్ స్టేషన్లో పెడతారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నువ్వు మాట తిట్టరాని తిట్టినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఆ రోజు జగన్ అన్నారు డైలాగు, మా కార్యకర్తలు తిట్టే బీపీ వచ్చిందంటే, అంటే ఇప్పుడు ఎవరికైనా వస్తుంది బీపీలు. నేను దాని గురించి మాట్లాడడం కన్నా ఇక్కడ సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా ఒక క్లారిటీ విషయం అంటే, కాపు నేత అని చెప్పి వైసీపీ పోస్ట్ చేసింది. దీన్నే బాగా వైరల్ చేస్తున్నారు వాళ్ళు. ఈయన కాపు నేత అంట, కాపులకి పెద్దంట, ఈయన లేకపోతే కాపు కులమే లేదంట అని చెప్పి కాపుల్ని మోసం చేయడానికి, కాపుల్ని రెచ్చగొట్టడానికి, మరొకసారి కాపులకి కమ్మలకి గొడవ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయానికి ఇదొక నిదర్శనం. మీకు ఒక వాయిస్ వినిపించాలి, వినబడుతుంది అనుకుంటా. చూడండి, జూమ్ చేసి చూస్తే బాగుంటుంది అనుకుంటా. ఒకప్పుడు కాపులు తాగుబోతు తాగుతూ ఉంటారు అని చెప్పేసి నేను ఒకసారి అన్నాను. కాపులు తాగుబోతోలు, కాపులు మాంసం తింటారు, నిద్రపోతూనే ఉంటారు, రాజకీయానికి పనికిరారు అని ఈ కాపు నేత కాపులు అన్నాడు. ఈరోజు అదే అంబటి రాంబాబు అనేక సార్లు కామెంట్ పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం. ఒక ఆయన సైడ్ చేశాడు, నిత్యం పెళ్లి కొడుకు అని ఒక సైడ్ చేశాడు. పరిశీలిస్తున్నాం, ఇది కూడా నిత్యం పెళ్లి కొడుకు పనికొస్తుందా లేదా? ఇది ఒక బైక్ పెళ్లిలో పెటాకులు వర్షంలో ఉంది. ఇలా చాలా కామెంట్లు చేస్తే ఆ రోజు ఈ వైసీపీ కాపు నేతలు ఇప్పుడు కాపు కులం పెద్దలని చెప్పి మాట్లాడుతున్న కాపులు ఏమయ్యారు? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ భార్య గారిని, వాళ్ళ పిల్లల్ని ఇంట్లోకి వచ్చి దూరుతాం, మీ బెడ్రూమ్ లోకి వస్తామని మాట్లాడితే కూడా ఆ రోజు కాపులు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో పోలీసులు నిర్బంధిస్తే ఆ రోజు కాపులు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని బార్డర్ లో ఆపేసి రోడ్డు పైన పడుకొని నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు ఇదే కాపులు ఏం చేస్తున్నారు? వైసీపీ కాపులు చెప్పుకునే కాపు నేతలు ఈ రోజు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేసరికి కాపు ఉద్యమకారులంతా వచ్చే కాపు నేత అంట. కాపులు ఆయనే చెప్పచ్చు, తాగుబోతులు ఇంత మటన్ తింటారు, నిద్రపోతారు అని ఆయన చెప్తాడు. కాపులు రాజకీయాలు పనికిరాని అంటాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తిట్టచ్చు. ఈ రోజు మేము అడుగుతున్నాం అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ కూతుర్ని కూడా అడుగుతున్నాం, ఏమమ్మా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటావే, ఆ రోజు బోరుగడ్డ అనిల్ కానీ ఇంకోటి కానీ మెదవులంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆ రోజు గుర్తురాలని మీరు కాపు కులాన్ని అరవీని మాట్లాడలేదా?
పవన్ కళ్యాణ్ గారు కూతుర్లు మాట్లాడారు, చిరంజీవి గారు కుటుంబాన్ని మాట్లాడారు, మీ ఇంట్లో బెడ్రూమ్ లోకి వస్తామన్నారు. ఆ రోజు ఏమయ్యారు మీరు ఇంకా వైసీపీ కాపులు? ఈ రోజు కాపు కార్డు కావాల్సి వచ్చిందా మీకు? అంటే వైసీపీ నేతను పెట్ల సిగ్గుండాలి. వైసీపీ బ్యాచ్ కి కాపు నేత అంట. ఏ రోజైనా వైసీపీ జగన్ గవర్నమెంట్ లో కాపులకు న్యాయం చేశారా? 27 కేసులు పెట్టారు నా మీద. ఎన్నిసార్లు జైలు పంపించారు? నేను కాపలా అప్పుడు కాపు బిడ్డగా మమ్మల్ని ఆదుకోవడం తెలియదా నీకు? పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు కాపులు ఎంత మంది ఇబ్బంది పెట్టారు మీరు? వాళ్ళ ఆస్తులు కాజేశారు, కేసులు పెట్టినారు, దాడులు చేసినారు. ఆ రోజు కాపులు కనుకోలేదా? ఒక కాపు కార్పొరేషన్ ఎంత నిధులు ఇచ్చారు? కాపులకి ఏ విధంగా న్యాయం చేశారు? కాపులు రావాల్సిన పథకాలు ఏమైనా ఇచ్చారా మీరు? ఏమి చేయలేదు. ఆ రోజు నోరు లేని అమ్మటి కానీ ఇంకోరు కానీ ఈరోజు కాపులని బీసీలని వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాము నటిస్తారు, ఏడుపులు, వాళ్ళ నటనలు ప్రజలు కరిగిపోయేలా చేస్తారు. ఇప్పుడు నమ్మరమ్మా. అమ్మటి కుటుంబ సభ్యులకి వైసీపీ చెప్తున్నారు, ఎవరు నమ్మే ప్రసక్తి లేరు. మీరు కేవలం లడ్డూ టాపిక్ డైవర్ట్ చేయడానికి కాపు కులాన్ని వాడుకుంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద మాట్లాడినప్పుడు ఈ కాపులో నిద్రపోతున్న దుశ్చిని కప్పుకొని ఇదే అంబటి రామారావు చెప్పినట్టు మద్యం తాగి మటన్ మీద కొడుకున్నారా మీరు? ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో మరొకసారి కాపుల పైన దాడికి ప్రయత్నిస్తా ఉంది వైసీపీ. దాన్ని వాళ్ళే చేసి ఇంకో కులానికి అంటగట్టడం ప్రయత్నిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సరే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే ఒక వ్యక్తిని తప్పు చేసి ఒక వ్యక్తిని విమర్శిస్తే కులానికి అంటగట్టద్దండి, కులానికి సంబంధం లేదు. ఇది అంబటి రాంబాబు ఎట్లా మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేసాడు. అంబటి రాంబాబు రేప్ చేసి జైలుకి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేసాడురా? చెప్పండి. నీ నోటితోరా నువ్వు మాట్లాడినావు, చట్టం తన పని చేసుకోని పోతుంది. దానికి కాపులన్నీ ఏం చేసి కాపు నాయకులు ఏం చేశారు? అలా అయితే మా మీద కేసులు పెట్టించారు, మా మీద మొత్తం రెడ్లంతా కలిసి మా మీద దాడి చేశారు కరెక్ట్ సంవత్సరం క్రితము. ఆ రోజు ఏం చేశారు? కాపు నాయకులు మాట్లాడరా? ఆ రోజు నోటు పడిపోయాయి మీ కాపులకి. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదంటే సిగ్గుండాలి. ఒకసారి కాపులు గీపులు మాట్లాడితే వైసీపీ మీకు ఎవరు అర్హత లేదు. ఏమైనా మాట్లాడితే వంగబెట్టి రాధా గారు కాపు మూలస్తారు. వంగవీటి రాధా గారు పిలిస్తే ప్రజానాయకుడు, నువ్వు చెప్తే నీ పల్లా కూడా నీ మాటిందు. నువ్వు ఏళ్ళ లీడర్ అంటావు? నువ్వు కాపు జోకర్వి. నువ్వు కాపు నేత కాదు, కాపు జోకర్ అంబటి. అదేవిధంగా చెప్తున్నాం, జోగి రమేష్ కూడా చెప్తున్నాం. ఈరోజు జోగి రమేష్ కూడా బీసీ కార్డు వేసుకుని వాళ్ళ భార్యతో మాట్లాడించి ఏడుపులు చేస్తున్నారు. మా ఇళ్లలో మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు రోడ్డుపై కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి, గుర్తుందో లేదో? ఆ రోజు ఏం చేశారు ఈ కాపులంతా? గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చేసరికి కాపులు, ఇంకొకరికి వస్తే కాపులు కదా. కేవలం లడ్డూ విచారాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న రాజకీయాన్ని ప్రజలు నమ్మకండి. ఈ కాపు నేతల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ డ్రామా అస్సలు నిజమైన కాపులు అందరూ కూడా మేధావులు. మీ మాటలు నమ్మేంత ట్రాప్ లో కాపులు లేరని కూడా తెలియజేస్తున్నాం. కాపులు బలిజలు చాలా మేధావులు. మీ ట్రాప్ లో పడే అవకాశం ఉండదు. దయచేసి ఇంకోసారి అమ్మటి కుటుంబ సభ్యులు కానీ ఇంకొరు కానీ పవన్ కళ్యాణ్ గారి మా గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకొచ్చి మాట్లాడినా, ఆయనకి ఏమి జరిగినా, ఈ ప్రపంచంలో ఎవరు ఆడ కొట్టించుకున్నా ఆయన దగ్గరికి తీసుకొచ్చినా, ఆయనకి చెప్తున్నా ఆయన అంటకట్టద్దండి. ఒక వ్యక్తి చేసే తప్పుల్ని ఒక కులానికి ఒక పార్టీకి వద్దని చెప్పి లక్ష్యాలు చెప్తున్నాం. ఆ జరిగిన ఈ దాడులు ఏవైతుందో ఇవన్నీ కూడా అమ్మటి రాబాబు నోటితోల వల్లే జరిగింది. కాబట్టి శిక్ష పనిష్మెంట్ ఉంటుంది, అంతేగాని కాపు కులానికి అంటకట్టదని చెప్పి ఒకసారి జనసేన పార్టీ తరఫున కాపు నాయకులుగా హెచ్చరిస్తున్నాం.